నమస్తే, వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ. సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ నగరవాసులు పల్లెబాట పట్టారు. దీంతో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి పంతంగి కొల్లపహ టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ పెరిగింది. పండుగ రద్దీ దృష్టిలో పెట్టుకుని వాహనదారులకు ఆలస్యం కాకుండా అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జాతీయ రహదారిపై ఇప్పటికే 90% ఫాస్ట్ ట్రాక్ వాహనాలే కావడంతో టోల్ బూతుల వద్ద నుండి వాహనాలు సులువుగా వెళ్లిపోతున్నాయి. ఈ అంశానికి సంబంధించి నల్గొండ జిల్లా కొల్లపహ టోల్ ప్లాజా నుండి మా 4 సైడ్స్ టీవీ ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రతినిధి సైదులు మరింత సమాచారం అందిస్తారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో అయితే టోల్ ప్లాజాల వద్ద అయితే రద్దీ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి టోల్ ప్లాజాలు ఇప్పటికే పూర్తి స్థాయిలో రద్దీ కొనసాగుతుందని చూడొచ్చు. మొత్తాన్ని చూసుకున్నట్లయితే కొర్లపాటు టోల్ ప్లాజా వద్ద అయితే ప్రస్తుతం మనం ఉన్నాము. కొర్లపాటు టోల్ ప్లాజా వద్ద అయితే వాహనాల రద్దీ క్రమంగా పెరుగుతూ ఉంది. ఉదయం నుంచి వెళ్ళి చూడొచ్చు, ఉదయం నుంచి వెళ్ళి సాయంత్రం వరకు అయితే క్రమంగా పెరుగుతున్నటువంటి రష్ ఏదైతే ఉందో విజువల్లో చూస్తూ ఉన్నాం. వాహనదారులు అయితే ఇప్పటికే ఫాస్టాగ్ విధానాన్ని అయితే వినియోగించుకుంటున్న పరిస్థితిలో వాహనదారులు సాఫీగా వాహనాలు వినియోగించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో పల్లెటూర్ల బాట పట్టడంతో ఒక్కసారిగా టోల్ ప్లాజాల వద్ద రద్దీ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఈ ఫాస్టాగ్ విధానం తేవడంతో మొత్తానికైతే ఫాస్టాగ్ విధానం తేవడంతో అయితే గతం కంటే ఇప్పుడైతే మెరుగ్గా అంటే నిమిషానికో వెహికల్ పాస్ కావడంతో వాహనదారులు అయితే సేఫ్గా తన గమ్యాన్ని చేరుకునే పరిస్థితి కనిపిస్తూ ఉందని చెప్తా ఉన్నారు. వాహనదారులకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా జిఎంఆర్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఇక్కడ హైదరాబాద్ విజయవాడ రహదారి పైన అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా ఇక్కడ చర్యలు చేపట్టేటట్టు మనకు అధికారులు చెప్తా ఉన్నారు. దాంతో సొంతూరుకు వెళ్లే వాహనదారులు అయితే ఇప్పటికే వాహనదారులు అయితే సాఫీగా తన ప్రయాణాన్ని అయితే గమ్యాలకు చేరుస్తున్న పరిస్థితి చూడొచ్చు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని కొర్లపాటు టోల్ ప్లాజా కావచ్చు, ఇటు పంతంగి టోల్ ప్లాజా కావచ్చు, అటు నాగార్జున సాగర్ టోల్ ప్లాజా కావచ్చు, ఇటు కరివిరాల కొత్తగూడెం టోల్ ప్లాజా కావచ్చు. మొత్తాన్ని చూసుకున్నట్లయితే ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి టోల్ ప్లాజాల వద్ద ఇప్పటికే రద్దీ ఎక్కువ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే కొర్లపాటు టోల్ ప్లాజా వద్ద ఉన్నటువంటి 7 బూతుల ద్వారానైతే వాహనాలని ఉత్తరాంధ్రకు పంపిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇటు నెల్లూరు కావచ్చు, అటు వైజాగ్ కావచ్చు, విశాఖపట్నం కావచ్చు, కృష్ణా జిల్లా కావచ్చు, అటు వెళ్ళే వాహనాలు మొత్తం కూడా ఇక్కడి నుంచే వెళ్ళిపోయే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మొత్తానికైతే ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ప్రధానమైన 2 టోల్ ప్లాజాల వద్ద అయితే వాహనదారులు అయితే ఇప్పుడు ఫాస్టాగ్ విధానం తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో అయితే వాహనదారులు సాఫీగా తమ గమ్యాన్ని చేరుకునే పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. మొత్తానికైతే ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి టోల్ ప్లాజాల వద్ద గతం కంటే కూడా ఈసారి మెరుగ్గా ఫాస్టాగ్ విధానాన్ని వినియోగించుకోవడం వల్ల ప్రజలైతే ఎలాంటి ఇబ్బందులు పడకుండా అయితే వాహనదారులు అయితే ఎలాంటి ఇబ్బందులు పడకుండా అయితే వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పుకోవచ్చు. కెమెరామ్యాన్ చారితో చెర్క్సైల్ 4 సైడ్ టీవీ నల్గొండ.